జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో పంచలింగములు 5, అందులో 4వ లింగము వాయులింగము చరిత్ర చదువుతున్నాను. వశిష్ఠుడు 9 పుత్రులు చనిపోయారు అని పుత్రశోకముతో శివుని గురించి తపస్సు చేసెను. అదే శ్రీకాళహస్తి. ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడు చరిత్ర చదువుతున్నాను. ఒకనాడు వశిష్ఠముని ఆశ్రమమునకు విశ్వామిత్రుడు చతురంగ బలముతో వెళ్ళెను. అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అతని సైన్యమునకు శబల అనే కామధేనువు గోవు మంత్రశక్తితో సకల భోజన పదార్థములు సమకూర్చెను. అందరూ భోజనాలు చేసిరి. అప్పుడు విశ్వామిత్రుడు కామధేనువుని చూచి వశిష్ఠునితో, నీ వంటి మునులు ఆశ్రమములలో ఇటువంటి గోవు ఎందుకు? మా వంటి రాజుల వద్ద ఉంటే ఉపయోగము అనెను విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు, ఈ గోవు నా పుత్రిక వంటిది, అందువలన నేను ఇవ్వను అనెను వశిష్ఠుడు. అప్పుడు వశిష్ఠుడు కోపముతో ఆవుని బలవంతముగా లాగుచుండెను. అప్పుడు కామధేనువు తనలో నుండి అస్త్రశస్త్రములను పుట్టించుకొని చతురంగ బలముని అందరినీ సంహరించి తనకు తానే కాపాడుకున్నది శబల. విశ్వామిత్రుడు సిగ్గుపడిపోయి వెళ్ళిపోయెను. కానీ వశిష్ఠుని మీద విశ్వామిత్రుడు పగతో ఉండెను. ఆ రాజ్యములో ఇక్ష్వాకుడైన రాజు కల్మషపాదుడు ఉండేవాడు. ఒకనాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని మీద పగ తీర్చుకోవాలని ఇక్ష్వాకుడైన రాజు మనస్సులో కింకరుడు అనే రాక్షసుడిని మంత్రశక్తితో ప్రవేశింపచేసెను. కల్మషపాదుడు రాక్షసమాయిలో ఉన్నందున వశిష్ఠుని పెద్ద కుమారుడు శక్తి మహర్షిని, తమ్ముళ్ళు 99 మందిని చంపెను. రాజు మనస్సులో రాక్షసుడు ఉన్నందున 100 చంపెను. వశిష్ఠుడు 100 పుత్రులు ఒకేసారి మృతి చెందిరి అని ఆశ్రమములలో ఉండలేక ఆత్మహత్యకు ప్రయత్నించెను వశిష్ఠుడు. కానీ విఫలమయ్యను. అప్పుడు వశిష్ఠుడు దక్షిణ ప్రాంతమునకు వెళ్ళి అక్కడ శివుని కోసము కఠోర తపస్సు చేసెను. శివమహాదేవుడు ప్రత్యక్షమయ్యి పంచముఖ లింగేశ్వరుడుగా దర్శనం ఇచ్చి, వశిష్ఠ, అన్నీ తెలిసిన వాడివి, పుట్టిన జీవికి మరణము ఎంత సంభవమో మరణించిన జీవికి మరలా జన్మించుటయు సంభవమే అని చెప్పి వశిష్ఠునకు తత్వబోధ చేసెను ఆ పరమశివుడు. పిదప వశిష్ఠుడు శివుడిని వరము కోరెను. ఇక్కడ లింగస్వరూపమై వెలియుము అని కోరెను. వశిష్ఠుడు కోరిక వలన పంచముఖ నాగలింగేశ్వరుడుగా వెలిసెను పరమశివుడు. ఆ తరువాత వాయుదేవుడు పంచముఖ నాగలింగేశ్వరుడిని కర్పూర లింగేశ్వరుడు అని నామముతో చాలా కాలము పూజించెను వాయుదేవుడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలియును అని వాయుదేవుడిని అడిగను. అప్పుడు వాయుదేవుడు, నా పేరున వాయులింగేశ్వరుడు అని నీకు నామము కలగాలి, అంతటా నేనే ఉండాలి, అందరి హృదయమున నేనే ఉండాలి అని వరము కోరెను వాయుదేవుడు. అందువలన గర్భగుడిలో ఎన్ని దీపాలు ఉన్నా 2 దీపాలు మాత్రము కదులుతూ ఉంటాయి. అవే శ్వాస నిశ్వాసలు. అందువలన పంచముఖ నాగలింగేశ్వరుడే వాయులింగేశ్వరుడు అయ్యను. ఇప్పుడు శ్రీకాళహస్తి అను నామము ఎలా వచ్చినది చదువుతున్నాను. సాలెపురుగు అంటే శ్రీ, పాము అంటే కాళ, ఏనుగు అంటే అస్థి. వీళ్ళ 3 పూర్వజన్మలు చదువుతున్నాను. 1. సాలెపురుగు పూర్ణనహుడు అనేవాడు బ్రహ్మతో సమానముగా సృష్టికి ప్రతిసృష్టి చేయుచుండెను. బ్రహ్మ కోపముతో, నేను చేయుచున్న సృష్టిని నీవు చేయుచున్నావు, అందువలన నీవు సాలెపురుగువు అవు అని శపించెను బ్రహ్మ. బ్రహ్మను పూర్ణనహుడు క్షమించమనను. బ్రహ్మ శాంతించి, నీవు సాలెపురుగువయి వాయులింగేశ్వరుని పూజించు, నీకు ముక్తి కలుగును అని చెప్పెను బ్రహ్మ. 2. పాము. శివుని మెడలో పాము ఒకసారి వాళ్ళ నివాసమైన పాతాళమునకు వెళ్ళింది. ఎప్పటికీ రాలేదు.
కొంతకాలమునకు వచ్చింది. శివుడు ఆగ్రహించి నీవు భూలోకము వెళ్ళిపో అని శపించెను. శివుడిని క్షమించమని కోరింది పాము. శివుడు కరుణించి నీవు వాయులింగమును పూజించినా ముక్తి పొందుదువు అని చెప్పెను శివుడు. 3. ఏనుగు. ఒకసారి శివపార్వతులు ఇద్దరూ ఏకాంతముగా ఉన్న సమయములో అస్థి అనేవాడు వెళ్ళెను. నీవు ఏకాంత సమయములో వచ్చేవు అని కోపముతో అస్థితో నీవు ఏనుగుగా జన్మించు అనెను పార్వతీదేవి. అప్పుడు అస్థి క్షమించు తల్లి అనెను. అప్పుడు పార్వతీదేవి నీవు ఏనుగువై జన్మించి వాయులింగమును పూజించు, శివునిలో ఐక్యమైపోదువు అనెను పార్వతీదేవి. అందువలన సాలెపురుగు అంటే శ్రీ, పాము అంటే కాళ, ఏనుగు అంటే అస్థి, వీళ్ళ ముగ్గురు వలన శ్రీకాళహస్తి క్షేత్రము అని నామము కలిగినది. ఈ క్షేత్రమును దక్షిణ కాశీ అందురు. ఇచ్చట అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. బ్రహ్మకు శివుడు జ్ఞానము బోధించిన స్థలము శ్రీకాళహస్తి. వశిష్ఠునకు శివుడు మోక్షమును ఇచ్చిన స్థలము శ్రీకాళహస్తి. ఇప్పుడు భక్త కన్నప్ప చరిత్ర చదువుతున్నాను. అర్జునుడు పరమశివుడు కోసం తపస్సు చేసి ముక్తి కావలియును అని కోరెను. శివుడు ఈ జన్మలో సాధ్యము కాదు, మరు జన్మలో ప్రసాదిస్తాను అనెను. అలా ఇచ్చిన వరప్రభావము వల్లే అర్జునుడే మరుజన్మలో గిరిజన కులములో తిన్నడుగా జన్మించెను. తిన్నడు శివుడిని భక్తితో సేవించడము వల్ల అమాయకంగా భక్తితో మాంసమును పెట్టేవాడు. ఒకనాడు పరమశివుని నేత్రము నుండి నీరు కారెను. అప్పుడు తిన్నడు తన నేత్రమును తీసి పెట్టెను. శివుడు ప్రత్యక్షమయ్యి భక్త కన్నప్ప అని వరము ఇచ్చి ముక్తిని ప్రసాదించెను. శ్రీకాళహస్తిలో తన గుడిలో కొండ మీద నివాసమిచ్చెను శివమహదేవుడు. అగస్త్యుడు శ్రీకాళహస్తిలో తపస్సు చేసి ఆకాశగంగను తెచ్చెను. అదే స్వర్ణముఖి నది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయము శ్రీకాళహస్తీశ్వరుని. జై శ్రీరామ. శ్రీకాళహస్తి క్షేత్రము చరిత్ర విన్నవారికి ఈశ్వర అనుగ్రహము కలగాలని, ఆరోగ్యము సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వేజనో సుఖినో భవంతు. జై శ్రీరామ.